హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆంధ్రాలోని రాయలసీమ ప్రాంతంలో ఉగ్గాని ఎంత స్పెషలో మీ అందరికీ తెలుసు. మా ఇంట్లో నేను చేసే ఉగ్గాని కూడా అంతే ఫేమస్ అండి. కరివేపాకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. అలాగే పంటికి తగలకుండా పచ్చిమిర్చిని కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న పీసెస్ కట్ చేయలేదంటే మాత్రం అవి ప్లేట్లో తినేటప్పుడు పక్కనే ఉండిపోతాయండి, పక్కన పడేస్తారు. సో నేను ఎప్పుడు ఇంట్లో వంటలకు మాత్రం నువ్వుల నూనె యూజ్ చేస్తాను. ఆ నువ్వుల నూనెలోనే పల్లీలు కొన్ని వేయించేసుకుని తాలింపు దినుసులు రెడీ చేసుకుంటున్నాను. సో ఈ పల్లీలు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది ఉగ్గానికి. సో తాలింపు దినుసులు అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసుకుంటాను, వేసుకుని ఒకేసారి వేసేస్తాను. సో దానికి ముందు ఈ తాలింపులో అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకు వేగిన తర్వాత ఆ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకొని వేయించేసుకుంటాను. అన్నీ వేగిన తర్వాత నేను ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా